BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్యులకి సంబంధించి ఒక కఠిన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏకంగా 55 మందిని టెర్మినేట్ చేయాలనేటువంటి డెసిషన్ అది. అలానే ఏపీ ఫైబర్ గ్రిడ్లో కూడా ఒక 3 ఎంప్లాయీస్ని తీసేయాలని ఫైబర్ గ్రిడ్ చైర్మన్ జీవీ రెడ్డి డిసైడ్ చేశారు. అంతకు ముందర 400 మంది ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ని రిమూవ్ చేయాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు, కానీ అది అమలు కాలేదు. ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచిపోయింది. అయినా కానీ కింది స్థాయి యంత్రాంగం ప్రభుత్వానికి సహకరించడం లేదా? ఈ మూకుమ్మడి తొలగింపులు దేనికి సంకేతం? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచింది. అవును, సాక్షాత్తు ప్రభుత్వ వైద్యులుగా ఉన్నటువంటి వాళ్ళని ఒకేసారి ఇంతమందిని తీసేయడం. అవును సార్. వాళ్ళు రావడం లేదు, విధులకు రావడం లేదు, రెస్పాండ్ కావడం లేదు, రకరకాల రీజన్స్ చెప్పారు. కారణం ఏదైనా కానీ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయినా కానీ వాళ్ళ నుంచి సహాయ నిరాకరణ. ఇంకోవైపు చూస్తే తొలగించాలని నిర్ణయం తీసుకున్నా, తొలగించేందుకు సహకరించిన ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళని కూడా తొలగిస్తున్నామని చెప్పి ఇంకోవైపు ప్రకటించారు. ఇన్ని నెలలు అవుతున్నా యంత్రాంగం విషయంలో కానీ, గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాలను దిగువ స్థాయిలో, కింది స్థాయిలో అమలు చేసేటువంటి విషయంలో కానీ సమన్వయం లేదా సమర్థులైనటువంటి సిబ్బంది లేరా? ప్రభుత్వం చెప్పినా పట్టించుకోలేనటువంటి తెగింపు ఉద్యోగుల్లో వచ్చిందా? సార్, ఇప్పుడు మీరు డాక్టర్లది కానీ చూసినారంటే ప్రత్యేకంగా అది ఇంతకు ముందర 2022-23 నుంచి జరుగుతున్నటువంటి అంశం సార్. అది అంటే గవర్నమెంట్ డాక్టర్లు ఇంచుమించు 70 మంది దాకా సంవత్సరం పైన అయినా కూడా అంటే సెలవులు ఏమి పెట్టకుండా, పర్మిషన్ తీసుకోకుండా విధులకు హాజరు కావట్లేదని చెప్పేసి అక్కడ కృష్ణా జిల్లాలో ఉయ్యూరుకి సంబంధించిన ఒక ఆయన శ్రీనివాస్ గౌడ్ అనేసి మాజీ సర్పంచి ఫైల్ చేయడం జరిగిందనమాట. అది తెలుసుకున్న వెంటనే గవర్నమెంట్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఏం చేసినారంటే, వాళ్ళు నోటీసులు ఇవ్వగానే దాంట్లో ఇంచుమించు ఒక 20 చిల్లర వరకు రెస్పాండ్ అయినారు. సో దానికి తగ్గ కరెక్షన్స్ అవి చేసి వాళ్ళు కంటిన్యూ అయినారు. ఒక 55 మంది వరకు మాత్రం రెస్పాండ్ కాల. సో వాళ్ళకి సిరీస్ ఆఫ్ నోటీసెస్ ఇచ్చి స్టిల్ ఇచ్చేనందువల్ల లోకాయుక్త వాళ్ళు కొంచెం సీరియస్గా మాట్లాడిన సందర్భంగా వాళ్ళల్లో ఒక 55 మంది దాకా టెర్మినేట్ చేయడం జరిగింది సార్. ఓకే, కానీ అంటే ఒకేసారి అంతమంది ఉద్యోగులు, డాక్టర్స్, ప్రభుత్వ ఉద్యోగాలు కావాలనే కదా అందరూ ఎగ్జామ్స్ రాయడం కానీ, ఈ పోటీ కానీ అంతా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం వస్తే కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉండడానికి కారణాలు రాజకీయ కారణాలు ఉన్నాయా లేదా వ్యక్తిగత కారణాలు కానీ వీటిని చూడాలా? ఇక్కడ దీన్ని 2 రకాలుగా చూడాలి సార్. ఒకటి, వాళ్ళు MBBS, MDI పూర్తి చేసే సందర్భంలోనే ఇంటర్వ్యూ సమయంలోనే వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవాలి సార్. అంటే అలా కాకుండా ఒకవేళ కంపల్సరీ MBBS చేసిన తర్వాత, MD చేసిన తర్వాత కొద్ది రోజులు మీరు పని చేసి తీరాలా అని అంటే దాన్ని స్టాట్యుటరీ రిక్వైర్మెంట్గా తీసుకొచ్చి పెట్టి చేయించాలా. మొదట్లోనే అంటే వాళ్ళు చదువుకునే సమయం నుంచే, MBBS, MD చదువుకునే సమయం నుంచే ఈ సేవకు సంబంధించి వాళ్ళల్లో ఒక ప్రేరేపణ కలిగించాలి సార్. ప్రొఫెసర్స్ లెవెల్లోనే పల్లెటూరులో ఎందుకు సేవ చేయాలా అంటే దాన్ని రకరకాలుగా చూపించవచ్చు. మానవీయ కోణంలో కూడా వాళ్ళల్లో ఒక ఉత్తేజాన్ని తీసుకురావచ్చు. రీసెర్చ్ పరంగా వాళ్ళ నాలెడ్జ్ పెరిగే డైరెక్షన్లో కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ప్రొఫెసర్స్ చెప్పి, గవర్నమెంట్ కూడా చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకెళ్తే ఖచ్చితంగా అక్కడ నిలబడి సర్వీసెస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చి, వాళ్ళు ఎంతో డబ్బులు పెట్టు లేకపోతే ఎంతో కష్టపడి MBBS, MD చేసుకొని బయట వచ్చిన తర్వాత పల్లెటూరులోకి వచ్చినప్పుడు వాళ్ళకు ఉండవలసినటువంటి కనీస అవసరాలను కూడా గవర్నమెంట్ కల్పించే పరిస్థితుల్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒక డాక్టర్గా ఉన్నారంటే వాళ్ళకి వసతికి సంబంధించి కానీ, తర్వాత వాళ్ళ పిల్లలకి చదివించుకునే దానికి అక్కడ దగ్గరలో కొంచెం స్కూల్స్, ఇవన్నీ ఆ వసతులు ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళు స్టే బ్యాక్ అయ్యి వర్క్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇనిషియల్గా MBBS, MD పూర్తి చేసుకుని వచ్చిన వెంటనే వాళ్ళకు ఉద్యోగం రాదు కాబట్టి కొంతమంది గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయితే లక్షల్లో జీతాలు వస్తాయి వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, జాయిన్ అవుతారు, కొద్ది రోజులు చూస్తారు, వాళ్ళకి ఆ ప్లేస్ నచ్చిందంటే కంటిన్యూ అవుతారు. లేదంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కడన్నా వాళ్ళకి జాబ్స్ వచ్చినాయంటే దీనికన్నా ఎక్కువ జీతం వచ్చింది కన్సల్టెంట్గా వెళ్ళిపోతారు. లేదంటే ఓన్ ప్రాక్టీస్ పెట్టుకొని కూడా వెళ్తారనమాట. ఇదంతా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎలా ఓన్గా డెవలప్ అవ్వాలనే యాంగిల్లో జరుగుతున్నటువంటి క్రమంగా మనం చూడాలా. సెకండ్ వచ్చి, వీళ్ళు ఎందుకు గవర్నమెంట్ని వదిలేసి ప్రైవేట్ పక్క పోతున్నారన్నది కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ప్రైవేట్కి వెళ్తే వాళ్ళకి ఒక నెలకు 4 లక్షల రూపాయలు జీతం ఇచ్చినారని అనుకుందాం సార్. అదే సమర్థతని గవర్నమెంట్ అర్థం చేసుకొని అదే 4 లక్షలు 5 లక్షలు ఇక్కడ ఇస్తే గనక వాళ్ళు స్టే బ్యాక్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫర్దర్గా వాళ్ళ నాలెడ్జ్ డెవలప్ అయ్యే విధంగా కూడా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంటుంది, వాళ్ళకి కావాల్సినట్టు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి.
గవర్నమెంట్ పరంగా కూడా ఇప్పుడు ఎయిమ్స్ లాంటి మెడికల్ కాలేజ్ మీరు తీసుకోండి, ఎయిమ్స్ లాంటి మెడికల్ కాలేజీలో పోయి పనిచేయడానికి ఎంతో ఎగ్జైట్మెంట్గా పోతారు. అదే కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ వచ్చే విధంగా గవర్నమెంట్ కూడా ఈ లోకల్ హాస్పిటల్స్లో కూడా డెవలప్ చేస్తే ప్రైవేట్కి పోవటానికి అంత మక్కువ చూపించారు సార్. ఇప్పుడు గవర్నమెంట్ మనకు తెలుసు, మనం చదువుకున్నప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్ అని ఎగబడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ప్రైవేట్కి వెళ్ళిపోతున్నారంటే ఎందుకు వెళ్తున్నారు అనేది గవర్నమెంట్ కూడా కూర్చొని ఆలోచించి రెండు పక్కల నుంచి సరైన డెసిషన్స్ తీసుకుంటే కనుక డాక్టర్ ఎక్కడున్నా డాక్టర్ చేసేది ఏంటి సార్? ఎక్కడున్నా డాక్టర్ చేసేది రోగుల్ని వ్యాధుల నుంచి కాపాడడం. కాకపోతే వాళ్ళు కష్టపడి చదువుంటారు, కొంతమంది డబ్బులు పెట్టి చదువుంటారు, రకరకాలుగా వచ్చి ఉంటారు. అక్కడ కొన్ని ఫెసిలిటీస్ ఎక్కువ వస్తాయని పోయేదానికి అవకాశాలు ఉంటాయి. ఆ ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించి రెండు పక్కల చూసుకుంటే కనుక ఎక్కువ మంది డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పేషెంట్స్ కూడా మంచి జరుగుతుంది. ఇప్పటికన్నా గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు విధులకి హాజరు కావట్లేదు, 55 మందిని మేము టెర్మినేట్ చేస్తున్నాం అనేటప్పుడు వాళ్ళని వీలైతే పిలిపించి ఎందుకు మీరు ఇక్కడ పనిచేయడానికి రెడీగా లేరన్న ఒక అనాలిసిస్ చేసి దానికి డెసిషన్ తీసుకోకపోతే ఇది ఫ్యూచర్ కూడా కంటిన్యూ అవుతుంది సార్. సో గవర్నమెంట్ కూడా చాలా బాధ్యత ఉంది ఈ విషయంలో. ఎందుకు ప్రైవేట్ విషయంలో ఒక క్లారిటీ ఉండాలి గవర్నమెంట్ కూడా. డాక్టర్ల విషయంలో ఇంటర్వ్యూ టైంలోనే క్లారిటీ ఉండాలి. వాళ్ళు మానసికంగా పల్లెటూరులో వచ్చి పల్లెటూరులో ఉన్న వైద్యులకి సేవ చేసేదానికి ఎంతవరకు రెడీగా ఉన్నారు. కేవలం ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు గవర్నమెంట్ శాలరీ కోసం వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఫర్దర్గా ఏదైనా ఆల్టర్నేటివ్ ఎత్తుకొని పోయి ఆలోచనలు ఉన్నారా లేదా, ఇవన్నీ ఇంటర్వ్యూ చేసే సమయంలోనే చెయ్యాలి. సో ఒకవేళ ఒప్పుకొని వచ్చిన తర్వాత ప్రైవేట్ కాలేజెస్లో సిటీస్లో పనిచేసే వాళ్ళకన్నా ఎక్కువ ఫెసిలిటీస్ ఇక్కడ కానీ కల్పిస్తే సార్ 2 విషయాలు ఇంపార్టెంట్ ఎవరికి కూడా, విద్య వైద్యం 2 ఇంపార్టెంట్. ఈ విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి గవర్నమెంట్ కూడా తక్కువ బడ్జెట్లతో పనిచేయకూడదు. వీటికి ఎక్కువ బడ్జెట్లు పెట్టుకోవాలి. ఈ రోడ్లు వేయడము బిల్డింగ్లు కట్టడం ఫైన్, ఈడ ఆరోగ్యంగా ఉంటే ఈడ విద్య ఉంటేనే కానీ అవన్నీ పనికి వస్తాయి. సో విద్యకి వైద్యానికి సంబంధించి గవర్నమెంట్ ఒక అన్కండిషనల్ ఇప్పుడు ఎట్టయితే ఇప్పుడు జలజీవన్ మిషన్లో ఎలాగైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బడ్జెట్లకి అవధులు లేవు, ఎంత బడ్జెట్ అనేది తీసుకొని పనిచేయచ్చు అని అంటారో, అదేవిధంగా విద్యకి సంబంధించి వైద్యానికి సంబంధించి అలాంటి బడ్జెట్స్తో గవర్నమెంట్ పనిచేస్తే కనుక వీళ్ళందరూ స్టే బ్యాక్ అవుతారు, పేదలకి సేవ చేసే అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్ దీన్ని పునరాలోచన చేయాలా. అదేవిధంగా వాళ్ళ విద్యార్థి దశలో నుంచే పల్లెటూర్లకు వెళ్ళి సేవ చేయడంలో ఉన్నటువంటి మానవీయ కోణం, తర్వాత వీళ్ళకు కూడా జరిగేటటువంటి బెనిఫిట్స్ గురించి కూడా వాళ్ళని రెడీ చేయాలి సార్. సో వ్యవస్థ మొత్తం ఇవన్నీ కూడా తర్వాత చేసుకునేటువంటి వ్యవహారాలు. అయితే ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా స్పందించలేనటువంటి స్థితిలో ఎందుకున్నారు వాళ్ళు? అంటే వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ను చూసుకోవడమే దీనికి కారణం అనుకోవాలా? ఇంకోటి ఫైబర్ గ్రిడ్లో జరుగుతున్న వ్యవహారం కూడా బాగా వివాదాస్పదం అవుతుంది. ఆ మధ్య 400 మందిని తీసేస్తాం ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అని చెప్పన్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని తీసేయడానికి ఆల్రెడీ ఇన్ హౌస్లో ఉన్న ఎంప్లాయీస్ సహకరించడం లేదు కాబట్టి ఇంకో 3 తీసేస్తామని చెప్పని అంటున్నారు. అలానే ఒక చైర్మన్ ఎండి గురించి బహిరంగంగా మీడియాలోనే ఆయన కామెంట్స్ చేశారు. ఎలా చూడాలి? ప్రభుత్వ యంత్రాంగం విషయంలో ఇంకా పట్టు చిక్కలేదు, లేదా కింద మాట వినని వాళ్ళు, ప్రభుత్వానికి సహకరించిన వాళ్ళు ఇంకా ఉన్నారనే సంకేతాలు వస్తున్నాయి దీని నుంచి చూస్తే. దీనికి ఏంటి? దీన్ని ఎలా చూడాలంటే సార్, ఓకే అది వైద్యులకు సంబంధించి సమిష్టిగా అందరూ చేయాల్సినటువంటి ఒక కార్యాచరణ. దీనికి సంబంధించి మెరిట్ ఆధారితంగా కాకుండా, ఇప్పుడు నేను కూటమి ప్రభుత్వం ఉండా అందరూ నాకు సంబంధించిన వాళ్ళే పెట్టుకుంటా, లేదా ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది అందరూ నాకు సంబంధించిన వాళ్ళే పెట్టుకుంటా అంటే ఇలాంటి విషయాలు పునరావృతం అవుతాయి సార్. ప్రత్యేకించి ఒక సంస్థల్లో ఈ పార్టీలకో, లేకపోతే మా చిన్నాన్న కొడుకో మా పెదనాన్న కొడుకో, లేకపోతే నా పార్టీ వాడు మా ఊరోడో మా సందుడో అని చెప్పేసి పెడితే ఇదే విధంగా ఉంటుంది పరిస్థితి. బహుశా ఇంతకు ముందర జరిగిన విషయం ఏంటంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళనే వాళ్ళకు ఉన్నటువంటి సమర్థతని ఉన్నా లేకపోయినా తీసుకొచ్చి పెట్టుకొని అంతా ఒక గ్రూప్ ఉండింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు రాగానే అక్కడ వచ్చేసి ఒక సహాయ నిరాకరణ వచ్చిందనమాట. అలా కాకుండా మెరిట్ బేసిస్గా ప్రభుత్వాలకి పార్టీలకి సంబంధం లేదు సార్. ఒక తెలివైనోడనంటే అది ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా పార్టీ సంగతి సెకండరీ, అది పర్సనల్. అది అంటే వాళ్ళు కూడా పర్సనల్ మైండ్ సెట్తో పర్సనల్ ఎజెండాలతో పనిచేస్తారు కదా. ఆ పర్సనల్ ఎజెండా అటువంటిప్పుడు ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ పెట్టుకోవాలి సార్ ఒక ఆర్గనైజేషన్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పార్టీకి సానుభూతి పరను అనుకోండి, నేరుగా ఐఏఎస్ ఆఫీసర్ సహకరించడం లేదు, మేము చెప్పిన ఆర్డర్స్ ఫాలో అవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు. అప్పుడు ఏంటంటే సార్ సామవేద దండోప్రాయం అంటారు. ఒక అఫీషియల్ ప్లేస్లో అఫీషియల్గా చెప్తారు, ఏం లేదనుకోండి
స్టిల్ ఇది ప్రాబ్లమాటిక్ ఉందనుకుంటే దెన్ గవర్నమెంట్ హ్యాస్ టు యూజ్ దేర్ ఓన్ పవర్స్ అండ్ టేక్ ద డెసిషన్. ఓకే, ఆ పవర్స్ వాడి డెసిషన్ తీసుకోకపోతే ఇంక ఇదే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు 8 నెలలు గడిచిన తర్వాత ప్రభుత్వానికి ఆ పట్టు దక్కిందని అనుకోవచ్చు. అంటే బయట జరిగేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, ప్రకటనలు, స్కీమ్స్ అమలు చేయడం కొంతవరకు జరుగుతున్నాయి, కానీ ఇన్సైడ్గా వస్తున్నటువంటి ఎలిగేషన్స్. బట్ ఏది ఏమైనప్పటికీ సార్, కంపేర్ టు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, ప్రస్తుత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడంలో చాలా వీక్గా ఉన్నారు సార్. అంటే వాళ్ళంత కఠినంగా ప్రవర్తించట్లేదు. రూల్ పొజిషన్ అని ఆగిపోతున్నారా, లేదా వీళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, అంటే ఇప్పుడు రాష్ట్ర నీడు వాంట్ అని ఉంటుంది సార్. రాష్ట్రానికి అవసరాలు వచ్చేసి డెవలప్మెంట్ అనో, రోడ్లు బాగు చేయాలని చెప్పేసనో, ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసనో, లేకపోతే పథకాలు ఇవ్వాలని చెప్పేసో వీటి మీద పడిపోయి ఈ అడ్మినిస్ట్రేటివ్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అడ్మినిస్ట్రేషన్లో మహాపట్టున్నటువంటి నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. రీసెంట్గా ఆయన కూడా చెప్పినాడు 2.0 ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి, కానీ ఆయన చెప్పింది మాటల్లో ఇక్కడ కనిపించట్లేదు. సో దీనికి ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళు దే హ్యావ్ టు పుట్ దేర్ లెగ్ సో స్ట్రాంగ్ అండ్ టేక్ ద డెసిషన్. లేకపోతే ఇలాంటి సహాయ నిరాకరణ కంటిన్యూ అవుతూ ఉంటుంది. టెర్మినేషన్ చేసి సమర్థం మళ్ళీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకోకూడదు. మెరిట్ బేసిస్గా తీసుకొచ్చి విత్ డ్యూ ప్రొసీజర్. నాకు తెలిసి సార్ గవర్నమెంట్ ఆఫీసర్స్లో, ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఈరోజు వీళ్ళు ఉంటారు, రేపు ఇంకోరు వస్తారు, లేకపోతే ఇంతమంది వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు వచ్చినారు, ప్రభుత్వాలు మారుతుంటాయి. కానీ అధికారులు మారకూడదు. యాక్చువల్గా అధికారులు ప్రజలకి సమాధానం చెప్పే విధంగా ఉండాలన్నమాట. సో అలాంటి ఒక ప్లేసెస్లో, అందుకే కదా వాళ్ళు 3rd పిల్లర్ అయింది కాన్స్టిట్యూషన్ ప్రకారం. కరెక్ట్. 4th పిల్లర్ అని సరిగా చేయట్లేదని కామెంట్ చేస్తారు. బ్యూరోక్రసీని ఎవరు కామెంట్ చేయాలి? బ్యూరోక్రసీ సరెండర్ అయిపోయి 2nd పిల్లర్కి మేము చెంచాలుగా పనిచేస్తాం. దురదృష్టకరం. ఎవరు మామూలుగా ఎక్కడ కూడా ఉంటారు సార్. ఇది ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత దురదృష్టం ఏమైందంటే, గత ప్రభుత్వ టైంలోంచి ఇది ఇంకా ఎక్కువైపోయింది. అక్కడ కొంచెం కంట్రోల్ లేకుండా పోవడం వల్ల అదే ఆలోచన ద్వారా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, వీటన్నిటిని పక్కన పెట్టి ఎక్కడెక్కడైతే ఇలాంటి ఒక కలుపు మొక్కలు ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్గా తొలగించి మెరిట్ బేసిస్గా క్యాండిడేట్లు తీసుకొని జాయిన్ చేసి ఒకటే చెప్పాలి పదే. మనం కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూస్తున్నాం, కానీ బట్ అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అన్నది సెకండ్ క్వశ్చన్. ఏంటంటే ఆఫీస్లో వచ్చేసి మీరు అమ్మా నాన్న లేకపోతే తమ్ముడు చెల్లు అని పిలవద్దు, అవన్నీ ఇళ్ళకాడ పెట్టుకొని మీరు ఆఫీస్లో యూ జస్ట్ బీ టూ మచ్ ప్రొఫెషనల్ అని చెప్పేసి అది వాస్తవం. కానీ ఇలాంటి సహాయ నిరాకరణ వచ్చినప్పుడు 8 నెలలు ఇల్లు నిద్రపోవడం కూడా ఇళ్లలో తప్పు ఉంది. అది అసలు టూ మచ్ తప్పు. అది 8 నెలల క్రితం తీసుకున్న డెసిషన్ 8 నెలల తర్వాత కూడా ఇంప్లిమెంట్ కాలేదంటే వీళ్ళు ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ 20 సంవత్సరాలకు ఉన్న ఆర్గనైజేషన్ కాదు సార్. కొంచెం డిలే చేయడానికి 20 సంవత్సరాలు. ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టినా అనుకోండి, నా ఓన్ కంపెనీ, నేను కూడా డోంట్ హ్యావ్ లగ్జరీ టు డిలే. డెసిషన్స్ ఇమీడియట్గా తీసుకొని పోవాలా. వీళ్ళకి ప్రజలు ఇచ్చిన టైం 5 సంవత్సరాలు. మళ్ళీ వీళ్ళు మెచ్చుకుంటే ఇంకొక 5 సంవత్సరాలు వీళ్ళకి దొరుకుతుంది. ఈ 5 సంవత్సరాలు కాల పరిమితి వీళ్ళకి ఇచ్చి వీళ్ళ చేతులు అధికారం పెట్టినప్పుడు 8 నెలలు టైం వేస్ట్ చేసి ఇంకా దాని గురించి డోలాయమానంలో ఉండడం అన్నది కూడా ఒక రకంగా చేతకానితనంగానే చూడాలి. అది అంటే వాళ్ళంత స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోవట్లేదు అనేది చూడాలి. అది బాగలేదని మీరు చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పటికైనా సరే రియలైజ్ అయ్యి వాళ్ళ వల్ల నష్టాలు జరిగినాయంటే ఇమ్మీడియట్గా, లేకపోతే ఏమవుతుంది, రేపు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చినారు అనుకోండి, వాళ్ళు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తారు. సో ఇవన్నీ ఫేవరబుల్ ఇదికి బియాండ్గా పోయి రూల్ బేసిస్గా ప్రజలకు ఉపయోగపడే బేసిస్గా ఎస్ఓపి పెట్టి కనుక పనిచేస్తే ఖచ్చితంగా ఇలాంటి పునరావృతం కాకుండా ప్రజలకి మేలు జరిగే విధంగా ఫ్యూచర్లో పనిచేసేదానికి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. అది 2 రకాల సమస్యలు, 2 రకాల అంశాలు అయితే స్పందించేటువంటి విధానంలోనే కొంత లోపం కనిపిస్తుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే డాక్టర్స్కి సంబంధించి లోకాయుక్త ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఫైబర్ గ్రిడ్లో నిర్ణయాలు మాత్రం ప్రభుత్వం చేతిలోనే ఉన్నప్పటికీ ఇంకా ఉదాసీనంగానే వ్యవహరిస్తుంది. 8 నెలలు గడిచినా కఠినంగా వ్యవహరించడంలో కనుక ఇలాంటి నిర్లిప్తత కొనసాగితే కూటమి నాయకత్వం కూడా రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.